దేశమంతా అయోధ్య రామ మందిర ప్రారంభం గురించి ఎదురుచూస్తున్న శుభగడియలు వచ్చేస్తున్నాయి. జనవరి 22వ తేదీన రాములవారి ప్రాణప్రతిష్ఠ జరగనుండగా దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. అయితే రాములవారి జన్మస్థలంలో శతాబ్దాల తర్వాత మందిరం నిర్మించి దాన్ని ప్రారంభిస్తున్న వేళ దేశ నలుమూలల నుంచి స్వామివారికి పెద్ద ఎత్తున కానుకల వర్షం కురుస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి లక్ష లడ్డూలు పంపిస్తుండగా తెలంగాణ నుంచి అయోధ్య రామయ్యకు బంగారు చీరను కానుకగా అందిస్తున్నారు. తన చేతుల మీదుగా ఎన్నో అద్భుత కళాఖండాలను ఆవిష్కరించిన సిరిసిల్ల నేతన్న వెల్ది హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను రాములూరికి కానుకగా సమర్పించనున్నారు. ఇది కేవలం బంగారంతో నేయటమే కాకుండా శ్రీరాముడి చిత్రంతో పాటు చీరలోనే రామాయణ ఇతివృత్తం మొత్తం తెలియజేసేలా పలు చిత్రాలను కూడా పొందుపరచడం జరిగింది. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన ఈ చీర అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే బంగారు చీరను నేసి అందరినీ అబ్బురపరిచిన హరిప్రసాద్ ఇప్పుడు రాములూరి కోసం రామాయణ ఇతివృత్తాన్ని ఇనుమడించి బంగారు చీరను నేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. అయితే ఈ బంగారు చీరను ఈ నెల 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించనున్నట్లు తెలిపారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత ఈ చీరను ఉంచనున్నట్లు తెలియజేశారు. అయితే హరిప్రసాద్ తయారు చేసిన ఈ బంగారు చీరను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. అద్భుతంగా చీరను తయారు చేసిన హరిప్రసాద్ను అభినందించి శాలువతో సత్కరించారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ స్వయాన తన చేతులతో తయారు చేసిన బంగారు చీరను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రధానికి ఈ చీరను అందించనున్నారని, ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చింతన ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన చరిత్ర సిరిసిల్లదేనని కొనియాడారు. ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని బండి సంజయ్ హామీనిచ్చారు. ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతుంది. రామయ్యకు పలు ప్రాంతాల నుంచి సీతమ్మ సారేగా కానుకల వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రాణప్రతిష్ఠను అట్టహాసంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు డ్రోన్ షోను ప్రాక్టీస్ చేశారు. స్టార్టింగ్ కరెక్ట్ చేసిండు కానీ అక్కడ పోయేసరికి అక్కడికే స్టార్ట్ అప్పుడు అది మోడీ గారిని కూడా పటం ఆయన వేసిండు. మీరు తీసుకోరు, ఇది కింద ఉన్నది గీడు ఇట్లా పట్టుకుంటే అది పై సిరి పట్టాన్ని పెట్టిండు రాజన్న సిరిపట్టు అని అయోధ్య సీతమ్మకు సిరిసిల్ల బంగారు అచ్చా ఇది బంగారు తీగ కూడా బంగారు దారం ఇది ఒక 1000 రూపాయలు ఉంటే 5000 రూపాయలు ఉంటుంది. ఇది 1,50,000 20 డేస్ వర్క్ 20 డేస్ అయింది మొత్తం చేయితో మోడీ సార్ అందించాను. అపాయింట్మెంట్ దొరికిందా 26కు 24కు కింద ఇప్పుడు మా సిద్దిపేటలో అన్నదానం ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడి అర్థం